అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధాన్ని గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ అర్మగెద్దోన్ యుద్ధము అంటే ఏమిటి? మరి బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇందాక నేను చదివినటువంటి ప్రకటన గ్రంథము 16-15 ప్రకారం మనం చూసుకుంటే అర్మగెద్దోన్ అనేటువంటిది ఒక స్థలము యొక్క పేరు, ఒక ప్రాంతము, ఒక ప్రదేశము యొక్క పేరు అని మనము గమనించాలి. అయితే ఈ యుద్ధము అనేటువంటిది ఎవరికి జరుగుతుంది, ఎవరెవరి మధ్యలో జరుగుతుంది అని మనం చూస్తే ప్రధానంగా ఈ యుద్ధము దేవునికి, అలాగే అంత్యక్రీస్తు అతని యొక్క అనుచరులకి, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధములో అంత్యక్రీస్తు ఇంకెవరెవరు పాల్గొంటారు అని మనం చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడియుండగా చూచితిని. క్రూర మృగము అంటే సాతానుడు. సాతానుతో పాటు భూమి మీద రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి ఆ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వారు, వీరందరూ కూడా కూడి వచ్చారంట. దేనికోసము? ఆ యొక్క యుద్ధము కోసం. అలాగే వీరితో పాటు ఇంకెవరున్నారు అని మనం చూస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. మనం గతంలో చదువుకున్నాం 666 అనేటువంటి ముద్రలో మనం ధ్యానించినప్పుడు ఈ యొక్క భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ఎవరు అని మనం చూస్తే ద ఫాల్స్ ప్రాఫిట్. అయితే ఈ ఫాల్స్ ప్రాఫిట్ కూడా ఈ యుద్ధములో పాల్గొంటాడు. ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది? 3 విషయాల్లో మొదటి విషయం, ఇజ్రాయేల్ జనాంగం మీదకి, ఇజ్రాయేల్ దేశం మీదకి అంత్యక్రీస్తు, ఫాల్స్ ప్రాఫిట్, తప్పుడు ప్రవక్త, అబద్ధ ప్రవక్త మరియు ఈ యొక్క భూరాజులు యుద్ధం చేయడానికి వెళ్తారు. రెండవ కారణము ఎందుకు యుద్ధం జరుగుతుందంటే దేవుడు భూనివాసుల నిమిత్తమై తీర్పు తీర్చడానికి, పాప పుణ్యాలను బట్టి తీర్పు తీర్చడానికి, శిక్షలు విధించటానికి ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. మూడవ అంశము, ఆయనే రాజని, ఆయనే రాజులకు రాజని, ప్రభులకు ప్రభుడని ఆయన స్థాపించబడాలి. ప్రకటన గ్రంథం 11-15లో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననేను. దేవుని యొక్క రాజ్య స్థాపన చేయటానికి దేవుడు ఈ యొక్క యుద్ధానికి రావాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క యుద్ధము ఎలా జరుగుతుంది అని మనం గమనిస్తే అది ఒక ప్రాసెస్, ఒక దశల వారీగా యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అంటే మొదటి స్టెప్ వచ్చేసరికి చూడండి, దయ్యాలు రాజులను మోసగించి యుద్ధానికి తీసుకొస్తాయి. మనము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 13-15 వచనాలు ఇప్పుడు క్లియర్గా మనం చదువుకుంటే, మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యములు, ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటి ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెద్దోన్ చోటుకు వారిని పోగు చేసాను. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు ఉన్నాయో అవి బయలుదేరి భూరాజులందరినీ పోగు చేసుకొని వస్తాయి. ఆ తర్వాత ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ను పూర్తిగా నాశనం చేయటానికి దాడి చేస్తాడు. చూడండి, జకరియా గ్రంథము 14:2లో ఈ ఇశ్రాయేల్ జనాంగం ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యేసు ప్రభువుని పిలుస్తారు. వాస్తవంగా వాళ్ళు యేసు ప్రభుని నమ్మరు. ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ జనాంగము, యూదులు యేసు ప్రభుని నమ్మరు. ఎందుకంటే యూదులకి
ఆ యొక్క యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. యూదులు వాళ్ళు నమ్మేటువంటిది ఏమిటి అంటే ధర్మశాస్త్రం, తోరా, దాన్ని మాత్రమే నమ్ముతారు. అయితే ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని ఇంకా ఆరాధించడం, అంటే ఆ బాధలు, ఆ కష్టాలు, అక్కడ ఏం కష్టాలు ఉంటాయి అక్కడ చూడండి. ఈ యొక్క అన్యజనులందరూ సమకూర్చుబోచున్నాను, పట్టణము పట్టబడును, ఇశ్రాయేలు దేశం పట్టబడును, ఇళ్ళు కొల్ల పెట్టబడును, ఇళ్ళన్నీ కూడా పాడు చేస్తారు, స్త్రీలు చెడపబడును, స్త్రీలను పాడు చేస్తారు, పట్టణంలో సగమంది చెరపట్టబడిపోదురు, చాలామందిని చెరలో వేస్తారు, అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. ఇన్ని పరిస్థితులు జరిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, ప్రభువా అని కాపాడమని. చూడండి, జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో, దావిది సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుంచు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించును, ప్రలాపించును. అంటే దేవుడు ఏం చేస్తాడంటే వారి మీద ఒక ఆత్మను, విజ్ఞాపన చేసేటువంటి ఆత్మను ఇశ్రాయేలు జనాంగం మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు ఆ ఆత్మను బట్టి వాళ్ళు, ఒక జ్యేష్ఠపుత్రుడు చనిపోతే, ఒక కుటుంబంలో నష్టం జరిగిపోతే దేవుని దగ్గర ప్రలాపిస్తారంట, ఏడుస్తారంట, అయ్యా మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆకాశము తెరవబడుతుంది. దేవుడు తెల్లని గుర్రము మీద ఆయన సైన్యముతో, తన యొక్క జన సమూహముతో దేవుడు ఏం చేస్తాడంట, ఈ భూమి మీదకి రెండవసారి ఆయన వస్తాడు. దాన్నే సెకండ్ కమింగ్ అంటారు, రెండవ రాకడ. ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తాడు అంటే ఆయన వీళ్ళు మొరపెట్టిన తర్వాత ఆకాశము తెరవబడి దేవుడు ఈ భూమి మీదకి రెండవసారి వస్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఎవరితో యుద్ధము చేస్తాడండి? ఆ యొక్క క్రూర మృగమైనటువంటి సాతానుతో, అబద్ధ ప్రవక్తతో, భూరాజులందరితో యుద్ధం చేస్తాడు. 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క నోటి ఊపిరి చేత వాడిని సంహరించేస్తాడంట, తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేసేస్తాడు. నాశనం చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రకటన 19:21లో కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గమ చేత వధింపబడి వారి మాంసము పక్షులన్నయు కడుపారా తినెను అని వాక్యం చదివిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 19:20, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించు వారిని మోసపురిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఈ యుద్ధములో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు కాపాడుతాడు.